మొదటి శతాబ్దంలో రోమనులు అప్పటికీ తెలిసిన ప్రపంచాన్నంతటినీ ఏలుతున్న కాలంలో ఆ సామ్రాజ్య తూర్పు సరిహద్దుల్లో కింది స్థాయిలో బహుళ సాంస్కృతిక ఉద్యమం ఒకటి ఉదయించింది. అవును, యూదుల మధ్య ఆ ఉద్యమం ప్రారంభమైంది. వారు శతాబ్దాలుగా ప్రపంచమంతటా చెదిరిపోయారు. వారు ఎక్కడ నివసించినా, ఏ భాష మాట్లాడినా తాము అబ్రహాము సంతానమని, నిజమైన ఏకైక దేవుణ్ణి ఆరాధించే ప్రజలమనే గుర్తింపును వారు పోగొట్టుకోలేదు. ప్రతి సంవత్సరం వారు తమ పవిత్రమైన పండుగ రోజుల్లో యెరూషలేముకు ప్రయాణం చేసేవారు. అలాంటి ఒక పండుగ అయిన పెంతెకోస్తు రోజున ఆ యాత్రికులు అక్కడి యూదులు కొందరు తాము రోజూ మాట్లాడుకునే భాషల్లో పలుకుతుంటే విన్నారు. వారు రోమనుల చేతిలో మరణశిక్షకు గురైన యేసు అనే ఒక వ్యక్తి గురించిన గాథలు వివరిస్తున్నారు. ఆయన మరణం నుండి తిరిగి లేచాడని, ఇప్పుడు ఇశ్రాయేలుకు సమస్త లోకానికి రాజుగా హెచ్చించబడి ఉన్నాడని ప్రకటన చేస్తున్నారు. ఈ యేసు ఇప్పుడు ఆ ప్రజలను తన తలకిందుల రాజ్య నియమాలకు కట్టుబడి దేవుని రాజ్యం అని పిలువబడే తన రాజ్యపాలన కిందకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. వేలాది మంది యూదులు యెరూషలేములోనే నిలిచిపోయి ఆ ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్నారు. అది సంఖ్యలో, పరపతిలో అభివృద్ధి చెందుతూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నది. అయితే యెరూషలేము దేవాలయ పెద్దల విషయంలో కాదు. వారు దీన్నంతా ఒక ప్రమాదకరమైన మతశాఖ అని తీర్మానించి వారి నాయకుల్లో ఒకడైన స్టెఫెనును హత్య చేశారు. యెరూషలేములో ఇంకా భద్రత లేకుండా పోయింది కాబట్టి చాలా మంది దాని చుట్టూ వ్యాపించి ఉన్న యూదయ అనే ప్రాంతానికి పారిపోయారు. ఇక గాథ ఇంతటితో ముగిసిపోయింది అనుకుంటున్నారా? నిజానికి ఈ దుర్ఘటన ఆ ఉద్యమం యెరూషలేము బయటకు వ్యాపించడానికి మార్గం తెరిచింది. ఇక్కడే అపోస్తలుల కార్యాలు 2వ భాగం ప్రారంభమైంది. చెదిరిపోయిన యేసు అనుచరులంతా ఆశ్చర్యకరంగా ఒకప్పుడు తమ శత్రువులు జీవించిన సమరయ అనే ప్రాంతాలకు కూడా చేరుకున్నారు. అవును, ఎదురు చూడని ప్రజలంతా యేసును ఏ విధంగా వెంబడించడం మొదలెట్టారో లోకా మనకి వివరిస్తున్నాడు. సమరయలోని ఒక మంత్రగాడు యేసు మార్గంలో నడవడం అంటే అధికారం సంపాదించుకోవడం కాదుగాని ఇతరులను రక్షించడానికి దానిని పోగొట్టుకోవడమే అని గ్రహించాడు. ఒక ఇథియోపియా రాజ్యాధికారి ఫిలిప్పుతో యెషయా ప్రవక్త రాసిన మాటలను గూర్చి చర్చించిన తరువాత ఈ ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్న వృత్తాంతం కూడా చూస్తాం. అవును, యేసు తాను చెప్పినట్టే తన ఉద్యమం